హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మజేశ్వరి క్వీన్ వరల్డ్ ఛానల్. ప్రమాదాల నుంచి రక్షించే మహామంత్రం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల దైవ ప్రకంపనలు మొదలై దుష్టశక్తులను తరిమి కొడతాయి. తద్వారా మంత్రాన్ని పఠించిన వారికి ఓ శక్తివంతమైన రక్షణ కవచం ఏర్పడుతుంది. ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు, దురదృష్టాల నుంచి బయటపడేందుకు మహామృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తుంటారు. ఇది చాలా మంచిదండి. మహామృత్యుంజయ మంత్రం నేను కూడా చదువుతాను. చాలా పవర్ఫుల్ మంత్రం, మంచిది, అన్నీ సక్సెస్ అవుతాయి. మీరు కూడా చదవండి. ఓం నమః శివాయ. పంచాక్షరి మంత్రం. నా నేత్రం, మహ మనస్సు, సి శిరస్థానమందు, వాయుతత్వమైన ప్రాణం, యా లీనమవ్వడం. కళ్ళు రెండు మూసుకొని శ్వాస ద్వారా శిరస్సులోని శూన్యంతో అంతరంలో లయమవ్వడం. ఓం నమః శివాయ అంటే, నమః శివాయ అంటే అర్థం అది అనమాట. ఎన్నో కష్టాలు, ఎన్నో కన్నీళ్ళు, మరెన్నో కలతలు నీవు పెట్టే ఈ జీవిత పరీక్షలో గెలిచినా ఓడించినా రాజీ చింతించను. కానీ వాటిని తట్టుకునే శక్తిని, మనోధైర్యాన్ని ప్రసాదించు శివయ్య. ఎక్కడో కైలాసాన కూర్చొని సమస్త జీవులతో ఆడుకుంటున్నావా, లేక అంతలో వదిలి వెళ్ళిన నేను మీకు ఉన్నానంటూ శ్మశానంలో కూర్చొని ఎదురు చూస్తున్నావా శంకర? తల మీద గంగనే కాక చంద్రుని కూడా పెట్టుకొని ఒంటి మీద చలి కొట్టే పాములను చుట్టుకొని ఎడమ తట్టున మంచుగొండ కూతురిని అతికించుకొని ఇంత చలిని ఎలా నీవు ఓరుస్తున్నావయ్యా? నీవు తప్ప ఇంతటి చలిని ఎవడునూ ఓర్చుకోలేడే. చావుకి పుట్టుకకి మధ్యలో ఓ చిన్న జీవితాన్ని పెట్టి, మోయలేని బాధ్యతలు ఇచ్చి, మరిచిపోలేని బంధాలను ఇచ్చి, నిలకడలేని మనసును తోడుగా పెట్టి ఎన్ని ఆటలాడుతున్నావయ్యా శివయ్య. గుడ్ కొటేషన్. కష్టపడిన వాడికి మాత్రమే కష్టం విలువ తెలుస్తుంది. నమ్మిన వాడికి మాత్రమే దేవుని విలువ తెలుస్తుంది. ఎన్ని కష్టములు వచ్చినా ధైర్యంగా నిలబడి మనస వాచ కర్మన ఆ దైవాన్ని నమ్మితే నీ కష్టాలన్నీ పటాపంచలు చేస్తాడు. ఓం నమః శివాయ. శ్వాస తీసుకుంటే నాలో దేవుడు ఉంటాడు, శ్వాస వదిలేస్తే దేవుడిలో నేనుంటాను. బాలే ఉంది కొటేషన్ కదండి. బాయ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉన్నాయి కామెంట్ బాక్స్లో కామెంట్స్ రాయండి. బాయ్ అండి.